ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ఇంటికి ఒక వస్తువు అయితే తీసుకురాబోతున్నాం అనమాట. అది ఏంటన్నది చివరి వరకు చూడండి, వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఆల్రెడీ తమిళ చూస్తుంటే మాత్రం మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉండాలి. సో ఇక్కడైతే నిన్న నైట్ మా హస్బెండ్ చేత అయితే గోరింటాకు అయితే పెట్టించుకున్నాను కదండి. సో అప్పుడైతే ఇంక చూపించడానికి అయితే కుదరలేదు. సో అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. నైట్ అంతా పెట్టుకున్న గోరింటకి అయితే చాలా బాగా పండుతుందండి. చూడండి, నేను మధ్యాహ్నం పెట్టుకున్నది ఒక హ్యాండ్కి పెట్టుకున్నాను, అది కొంచెం లైట్గా పండింది. ఇంకో హ్యాండ్కి ఏంటంటే నైట్ పెట్టుకున్నాను, అది నైట్ అంతా మార్నింగ్ దాకా ఉంచుకున్నాను. అదంతా బాగా పండిందంటే కలర్ కూడా బాగా వచ్చిందనమాట. సో ఇంకా గోరింటకి అయితే చూపించాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంకా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్తో పాటు ఇంకా లంచ్కి కూడా ఇంకొకేసారి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నిన్న పెసరట్లు అయితే వేసాను కదండి, ఇంకా పిన్ ఉందనమాట. సో ఇంకా పెసరపిండితోటి అట్లయితే వేసేస్తున్నాను, అంటే పెసరట్లు అయితే వేస్తున్నాను. అయితే ఇక్కడ నేను బంగాళదుంపల తొక్క తీస్తున్నానే కానీ దాన్ని ఎప్పుడు పెట్టాలా, లేకపోతే కర్రీ వండాలా, లేకపోతే కుర్మా కింద చెయ్యాలన్నది ఏమీ అర్థం కావట్లేదు అనమాట. సో రకరకాల ఆలోచనలు అయితే వస్తున్నాయి. పొద్దుడికి నైట్కి చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇప్పుడు చెయ్యాలా అని చెప్పేసి అలాగ రకరకాలుగా ఆలోచించి దానికి చివరికి అయితే ఆ బంగాళదుంపలు అన్నట్లని పేసి చేసి పడేసాను అనమాట కూర. సో అది ఎలా వచ్చిందన్నది కూడా చూపిస్తానండి. అయితే ఈరోజు నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫ్రిడ్జ్ అయితే పాలు అయితే వెళ్ళిపోయి అనమాట. ఆ పాలు వెళ్ళిపోయి ఒక 3-4 డేస్ అయితే అవుతుంది. అప్పటి నుంచి నేను క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. అది చివరికి ఆ డీప్లోని ఇలాగా ఎండిపోయి, ఆ డీప్లో కాదు మామూలు ఫ్రిడ్జ్లోనే అది మొత్తం ఎండిపోయి ఇలా అట్టగట్టేసినట్టు అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఇందులో ఉన్నాయన్నీ బయట తీయాలి. అదొక పెద్ద పని అనమాట. చూడండి, ఇదంతా ఒలిగిపోయి అలా అయిపోయినాయో. నేను పూజ చేసుకుంటున్నాను కదా, పూజ కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఫస్ట్ అయితే అందులో ఉన్న సామాన్లన్నీ తీసేస్తున్నాను. నిన్నే పప్పు రుబ్బాను, ఆ పప్పు కూడా ఇంకా తీసేసి బయట పెడుతున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో కూరగాయలు అయిపోయిన తర్వాత దాన్ని వచ్చే చెత్త ఉంటుంది చూడండి, ఎంత చెత్త ఉంటుందో అదొక్కొక్కటిని. సో ఇవన్నీ ఏంటంటే తెచ్చి ఇంకా అలా పెట్టేశానా, ఇంకా అవన్నీ అలా ఉండిపోయి అనమాట. ఇంకా అట్టుపళ్ళు కూడా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయి. యాక్చువల్లీ అట్టుపళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే గమ్ముని అంటే మాగిపోతాయి కదా, సో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు. కానీ ఇవి రెండు ఎలాగ వెళ్ళినాయో అంటే దేవుడి కాడ తీసి డైరెక్ట్ అందులో పెట్టేసినట్టున్నాను నేను. సో దేవుడి కాడ పెట్టిన క్యారెట్స్ కానీ ఇవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. అందరూ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి కూడా వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేశానండి. మళ్ళీ ఆయన తిరిగి లంచ్కి వచ్చే వరకు కూడా నేను పని చేసుకుంటూనే ఉన్నాను. ఫ్రిడ్జ్ మొదలెట్టాలే కానీ ఈ ఫ్రిడ్జ్ ఎంత పని ఉంటుందంటే మామూలు పని ఉండదు అనమాట. అది మొదలెట్టామంటే ఇంకా ఆటోమేటిక్గా అందులో నుంచి ఏదో ఒక పని వస్తానే ఉంటుంది అనమాట. మా అమ్మ ఉన్నప్పుడు చేసిందండి గోంగూర పచ్చడి. అది ఎలా ఆ గిన్నె లోన్కి వెళ్ళిపోయి లోనే ఉన్నది తప్ప అదైతే ఇంకా బయటికి కూడా తీయలేదు. ఇప్పటికైతే అది కనిపించింది అనమాట. ఇంకా అది తీసేసి ఇంకా పాడేశాను. ఫ్రిడ్జ్లో అన్నీ వచ్చేస్తాయి కానీ ఇది ఒకటే రాదు. దీని కింద ఒక కింద అయితే ఉంటుంది అనమాట. కింద సొరుగు అయితే వచ్చేస్తుంది కానీ అదైతే రాదనమాట. సో ఇంక దాన్ని ఇంకా అలా ఉంచేసి ఇంకా నా దగ్గర లిక్విడ్ అయితే ఉన్నదనమాట. లిక్విడ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసానండి. ఇంకా ఆఫ్ చేసిన తర్వాత ఇంకా క్లీన్ చేస్తున్నాను. మా ఫ్రిడ్జ్ ఎప్పుడో రిపేర్ అయితే వచ్చేస్తుంది. మా ఇంట్లో 3 ఉన్నాయన్నమాట రిపేర్ వచ్చాయి. ఒకటి ఫ్రిడ్జ్, ఇంకొక టీవీ, ఇంకా స్టవ్ అనమాట. స్టవ్ ఇంత ముందైతే రిపేర్ చేయించామండి. వెనకాల మనకి గ్యాస్ వచ్చి గొట్ట మీద పోయిందన్నారు. అది ఒక 1500 ఎంత అయినాయి అనమాట. అప్పుడు అది వేయించాము. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే స్టవ్ మనకి అంటే పెద్దది వస్తుంది కదండి, పెద్ద స్టవ్ కూడా అక్కడ మనకి సేమ్ మనం పొయ్యి మీద వండుకుంటే ఎలా మస వస్తుందో, గిన్నెలకి ఎలా మస అంటుకుంటుందో అలాగే సేమ్ ఇప్పుడు మా పొయ్యి కూడా అలాగే మస అవుతుంది అనమాట. ఒకసారి చూపించాలి, మా ఇంటి దగ్గరికి వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఇలాంటి గ్లాసీ కాకుండా స్టీల్ది అనుకోండి, స్టీల్దా అది ఏంటంటారు ఇప్పుడు స్టీలీ వస్తున్నాయి కదండి, ఆ స్టీలీ టైప్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. గ్లాస్ ఎప్పుడన్నా పగిలిపోవచ్చు, లేదంటే తుప్పు పట్టేస్తూ ఉంటుంది అనమాట. సైడ్లు వాటర్ తగిలినా ఏం తగిలినా కానీ. సో ఇంకా మా ఇంట్లో మార్చవలసి ఉన్నాయి ఏమంటే టీవీ, ఇంకా ఫ్రిడ్జ్, స్టవ్ అనమాట. ఈ 3 ఎప్పుడు పెడతాయో పెట్టేస్తాయి గట్టిగానే. ఎందుకంటే టీవీ కూడా పాతదే, ఫ్రిడ్జ్ పాతదే, ఇంకా స్టవ్ కూడా పాతదే కాబట్టి చూద్దాం
ఎన్నాళ్ళు వస్తాయో అన్నాళ్ళు నడిపిద్దాము, ఇంకా అప్పుడే ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఈ సంవత్సరం అయితే చాలా ఖర్చులు అయిపోయినాయండి. ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఉన్నాయో ఏంటో తెలియదు కానీ, సో చూద్దాము. ఇక్కడైతే ఇంకా మాటల్లో మాట ఇంక మొత్తం అంతా క్లీన్ చేశాను. అందులో ఉన్న ర్యాక్స్ అన్ని క్లీన్ చేసి సర్దుతున్నాను. ఈ డీప్ కింద ఇంకోటి వస్తుందండి, సో అవన్నీ తీసేసాను అనమాట. అవన్నీ తీస్తే మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది, అవి ఉంటే స్పేస్ ఎక్కువ కాసేస్తున్నాయి. సో అవి తీసేసి ఇంకా నాకు ఎన్ని కావాలి ఇంక అన్నే పెట్టుకున్నాను అనమాట. మధ్యలో ఒక ర్యాకే పెట్టాను, కింద వచ్చేసి ఇంకోటి పెట్టాను. కింద ఏంటంటే కారం, చింతపండు, ఇంకోటి వచ్చేసి అంతే తెల్లగపిండి ఒకటి తీసుకొని వచ్చాను. ఆ తెల్లగపిండి కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను అనమాట, మళ్ళీ ఏమన్నా పురుగులు పడతాయేమని చెప్పేసి. సో కారం, చింతపండు, తెల్లగపిండి, ఇంకా ఎండు చేపలు ఉంటాయి కదా, సో ఎండు చేపలు ఎండు రేలు ఉన్నాయి, అంటే మెత్తల్లోనే ఎండు రేలు ఉన్నాయన్నమాట. సో అవి ఆ 3 కింద పెడతాను అనమాట. ఇంకా మిగతా ఏమంటే కూరగాయలు, ఇంకా మనకి పిండి రుబ్బుకుంటాం కదా, అవి అయితే ఇంకా పైన పెడతాను. సో స్పేస్ ఉండట్లేదని చెప్పేసి అందులో ఉన్నాయన్నీ తీసేసి ఓన్లీ 2 అంటే దాన్ని ఏమంటారు, 2 అరలు వచ్చేలాగే పెట్టాను అనమాట. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక తర్వాత ఎలా సర్దాను ఏంటన్నది చూపిస్తానండి. ఇక్కడైతే గిన్నెలు చూసారా ఎన్ని పోగన్నాయో. సో ఈ గిన్నెలన్నీ తోమాలన్నమాట. ఫస్ట్ అయితే కొన్ని ముందు తోమని గిన్నెలు ఉన్నాయి, ఇంక ఈ గిన్నెల స్టాండ్ అయితే తెచ్చి ఇంకా గిన్నెల్లో ఉన్నాయన్నీ ఇంకా సర్దేసి ఇంక ఈ గిన్నెలు కూడా నీట్గా తోమేసాను అనమాట. ఇంకా కౌంటర్ టాప్ అంతా ఇలా నీట్గా చేసుకున్నాను. అక్కడ పూజ సామాన్లు ఉన్నాయి కడగాలి. సో ఇంకోండి కర్రీ అయితే ఆఖరికి ఇలా అయ్యిందనమాట. ఇది మొత్తం కుర్మా కింద అయితే అయిపోయిందనమాట. మొత్తం బంగాళదుంపది నేను కుక్కర్లో ఉడకబెడదామని చెప్పేసి ఒక 2 విజిల్స్ వేయించానండి. అది మొత్తం మెత్తగా అయిపోయింది. అది ఇంకా రైస్లో తిన్నా అంత బాగోదని చెప్పేసి ఇంక చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను అనమాట. ఇంక చపాతీలు అయితే చేయాలి. ఇంకా కింద చూసారా ఎంత చెత్త ఉన్నదో, ఇంకా చెత్త అంతా తుడాలి. ఇంకొకసారి మాప్ పెట్టేసామంటే ఇంక నీట్గా ఉంటుంది అనమాట. మా పిల్లలైతే మనకి టీవీలోని మనకి పాత అంటే దేవుల గురించి అది ఎలా వచ్చింది ఏంటి పురాణం అంతా ఉంటుంది కదండి, సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, సో అవి అయితే వింటూ ఉంటారనమాట. పూరి జగన్నాథ్ది రథయాత్ర అయితే జరిగింది కదండి, సో దాని గురించి అది ఎలా వచ్చింది ఏంటి ఇదంతా చెప్తా ఉంటే పిల్లలిద్దరూ ఇంక ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. నేను ఇల్లు క్లీన్ చేసిన అడిగి కరెక్ట్గా మా హస్బెండ్ కూడా వచ్చేసారండి. ఆయన చెప్తున్నారనమాట మా కారు తాళం వాళ్ళు పట్టుకెళ్ళారు పై వాళ్ళు. సో నిన్న మొన్న కొత్త కారు వేసుకుని అయితే తిరిగారనమాట. పాత కారు తాళం ఎక్కడో పెట్టేశారంటే, పాత కారు అంటే మా కారు తాళం ఎక్కడో పెట్టేశారంట వాళ్ళ అత్తరింటి కాడ. సో తాళం కనిపించట్లేదని చెప్పేసి ఇక్కడ వచ్చి నాకు చెప్తున్నారు. ఫోన్లో కొత్తది వచ్చాక పాతదాన్ని ఎక్కడో పాడేశారులే అని చెప్పేసి నేను అంటా ఉన్నాను అనమాట. సో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితేని. ఇంకా అలా తుడిసేసిన తర్వాత ఇంకా చపాతీ అయితే అంటే చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను కదా, ఇంకా చపాతీలు అయితే చేసి ఇంకొక సెట్ ఇంకా ఆఫ్టర్నూనే మేము ఇంకా లంచ్లోకి చపాతీలు అయితే చేసుకుని తిన్నాము. నేను ఏదో ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యి ఇలా ఆఫ్టర్నూన్కి అయితే ఇంక చపాతీలు చేయవలసి అయితే వచ్చిందండి. ఇంకా మా అమ్మాయి అయితే చపాతీ తిందు, కాకపోతే ఇంకెలాగోలాగైతే ఇంక ఈ పూటకైతే చపాతీ అయితే తినమన్నాను అనమాట. ఇంకా అలా బలవంతంగా ఒక చపాతీ అయితే తిన్నది. రైస్లోకి ఇది ఇంత మనకి మెత్తగా అయిపోయింది కదండి, అంత టేస్ట్ అనిపించదు. ఏమన్నా పలావ్ లాంటి అందులోకి అయితే కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ అందులోకి అయితే బాగా అనిపించదు కదా. సో అందుకే ఇంక చపాతీ పిండి అయితే కలిపేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి ఇంకా ఆయనకి కూడా పెట్టి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా తినాలి. ఈ లోపల ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను కదండి, అది చూపించలేదు కదా. ఇంకోండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. ప్రస్తుతానికి కూరగాయలు గట్ట ఏమీ లేవు కాబట్టి ఇంక ఇలా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కూరగాయలు వచ్చినాయంటే ఇంకా ఖాళీ కూడా ఉండదు. సో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా కూరగాయలు కూడా తేడానికి అయితే వెళ్ళట్లేదు. ఇంక ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను. ఇంకా ఆ విధంగా అయితే సర్దుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మేము ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి పని ఉందన్నమాట. సో ఒక వస్తువు గురించి అయితే వెళ్తున్నామని చెప్పేసి అన్నాను కదండి. సో దానికోసం అయితే ఇంక తినేసిన తర్వాత ఇంక వెంటనే మేము బయటకి అయితే స్టార్ట్ అవుతాము. ఎప్పుడు నుంచో అనుకుంటున్నామండి, కానీ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే మనకి మళ్ళీ షిఫ్ట్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అలాగే ఇలాగని చెప్పేసి రజు తలకి బయటికి వెళ్ళిపోతుంది. రజు డోర్లో హాయ్ ఎవరివన్, ఈరోజు మేము మా ఆయనకి ఇప్పుడు పెద్ద బీరువా కొనమని చెప్పాను. సో ఇప్పుడు పెద్ద బీరువా కొనడానికి అయితే వెళ్తాం.
నువ్వు వెనకాల చెప్తావు అదేంటో మరి నీకు. ఎప్పటి నుంచో అనుకుంటున్న బీరువా అయితే ఫైనల్గా ఇన్ని రోజులకైతే తీసుకుంటున్నామండి. యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ నేను సరదాగా అంటున్నాను అనమాట, పెద్ద బీరువా తీసుకుంటానంటే పెద్దది కొంటాం అంటే కొనని చెప్పేసి అంటున్నారు. అందుకే ఎవరు సంపాదన వాళ్ళకు ఉండాలండి, సంపాదన ఉంటేనే కానీ ఈ రోజుల్లో కుదరదు కదా, ఇద్దరు సంపాదింతేనే ఇదిగా ఉంటుంది. కానీ నేను యూట్యూబ్లో ఒక 3 years నుంచి అయితే కష్టపడుతున్నాను, కానీ మనకు ఒక రూపాయి ఆదాయం కూడా లేదనమాట. ఇందులోనే నేను రూపాయి ఖర్చు పెట్టిందే ఉన్నాను, కానీ నాకు ఇందులో నుంచి ఒక్క రూపాయి వచ్చింది కూడా లేదు. సో ఇంక ఎప్పుడు వస్తాయో ఏంటో తెలీదు. సో ఇంక ఇక్కడైతే ఇంకా మేము బీరువా తీసుకోవడానికి అయితే వచ్చాము. ఈ ఏరియాలో చాలా షాప్స్ ఉన్నాయన్నమాట, బీరువా ప్రత్యేకంగా బీరువాలో ఉన్నాయి మొత్తం అన్నీని. ఇంకా మా హస్బెండ్ అయితే ముందు రోజు వచ్చే చూసారంట, ఇంకా ఆ షాప్కి తీసుకుని వెళ్ళారు. ఇక్కడైతే ఫస్ట్ ఈ బయట ఉన్న బీరువా అయితే తీసుకుందామని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్ అయితేనే. అది కొంచెం హైట్ తక్కువ ఉందనమాట, చిన్నది బీరువా. ఇంకా లోనికి వెళ్ళి చూద్దాము. ఇంక ఫస్ట్ దీనికి ఎలా ఓకే చెప్పేద్దాం, మనం ఇవన్నీ చూడాలి కదా, అన్నీ చూడాలి, అందులో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్నది చూడాలి కదా, ఫస్ట్ దానికి ఎలా చెప్పేస్తామని చెప్పేసి అని అంటున్నాను అనమాట. కానీ నేను నిన్నే చూశాను, నిన్నే అదే నేను కన్ఫర్మ్ చేసుకున్నానని చెప్పేసి అని అన్నారు. కానీ ఆయన చెప్పింది మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాం, మనకు నచ్చింది మనం తీసుకుంటాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. బీరువా చూడండి, మనకి బయట ఇలాగా మోడల్ కింద ఉందా, అది మనకి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది కదండి. సో అలాగే ఇలా మోడల్ అయితే వచ్చిందనమాట. ఇలా మనకి మెయిన్ డోర్ కాకుండా ఈ డోర్ ఓపెన్ చేస్తే లాన్ ఇంకొక మిర్రర్ వస్తుంది, పక్కన వచ్చేసి మనకి స్టాండ్ అంటే గాజులు పెట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైనా పౌడర్లు కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. సో ఇటు లోపల డోర్కి వచ్చేసి ఏంటంటే ఇలా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇది ఒకటి అయితే ఇచ్చాడు. ఇది కొంచెం డిఫరెంట్గా ఇంకా మోడల్ కింద కూడా ఉన్నదనమాట. చూడడానికి మనకి బయట చూడడానికి బీరువా లాగే కనిపిస్తుంది, కాకపోతే ఇది బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, రెండు కలిపి వస్తాయి మనకి. ఇలాగ ఇంకొక డోర్కి అయితే ఇలాగ అటాచ్ అయ్యి వస్తుంది. అటు సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కింద 2 అద్దాలు అయితే వస్తాయి అనమాట. లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి పెద్దదనమాట, మొత్తం 3 వస్తాయి, 3 డోర్లు అయితే వస్తాయి అనమాట దానికి. సో 3 డోర్లు ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదండి, అది ఇదేనమాట. పక్కన ఉన్న బీరువా గురించి అయితే చెప్తున్నాను. సో అవి మనకి సొరుగులు లాన్ ఉంటాయి కదా, సొరుగులు లాన లేకుండా మనకి బయటకి అయితే ఇచ్చాడు అనమాట. అది కూడా చాలా పెద్ద బీరువా అనమాట. అంత బీరువా మనకి స్పేస్ సరిపోదని చెప్పేసి ఇంకా అదేం చూడలేదు. మేము ఈ రెండిట్లో ఒకటి ఫైనల్ చేసాము. ఈ రెండిట్లో ఏం తీసుకున్నామని అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఈ రెండిట్లోనే ఒకటే తీసుకున్నాం అనమాట. అదేంటన్నది కామెంట్ చేసేయండి. ఏం తీసుకొని ఉంటామని అన్నది కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఇలా డబల్ డోర్లు ఉన్నాయి, త్రిబుల్ డోర్లు కూడా ఉన్నాయి అనమాట. ట్రిబుల్ డోర్లు ఉన్నాయి ఏంటంటే మనకి చెక్క కబోర్డ్లు వస్తాయి చూడండి, ఆ టైప్లో అయితే ఉన్నాయన్నమాట. అన్ని రకాలు చూసి ఫైనల్గా ఈ రెండిట్లో ఒక్కటే కన్ఫర్మ్ అయ్యామన్నమాట. అదేంటన్నది మీరు గెస్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వైట్ కలర్ తీసుకున్నామా లేదంటే బ్లూ కలర్ తీసుకున్నామా అన్నది. ఇంకా అక్కడ మాకు ఆ షాప్ కూడా సమోసాల వాసన వచ్చిందండి. ఆ సమోసాల వాసన చూసి ఇంక పిల్లలు కూడా సమోసాలు కావాలన్నారు. సో అక్కడేమో సమోసాలు లేవన్నమాట. ఇంక వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చాము దారిలోని. ఇంక ఇక్కడైతే సమోసాలు తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక పిల్లలు అయితే తిన్నారు. ఇంక నేనైతే పని అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ పూజ ఉన్నదనమాట. సో పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఈ బెడ్షీట్స్ అన్నీ ఉతికాను. ఇంకా అవన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇంకా వేసేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ ఎవ్రీడే కూడా ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఎవ్రీడే కూడా నేను నాన్ వెజ్ వండకపోయినా సరే మాప్ మాత్రం ఖచ్చితంగా పెడతాను. పిల్లలు ఉన్న చోట ఏంటంటే ఈ టైల్స్ ఏమో వైట్ టైల్స్ ఒకటి కదా, అవి కాసేపటికే అంటే మాప్ పెట్టిన కాసేపటికి ఏదైనా అన్నం తిన్నా ఏం తిన్నా కింద పాడేస్తూ ఉంటారు కదా, అది కాసేపటికి చిరాగా అయిపోతుంది అనమాట. అదే ఎవ్రీడే ఇలాగ మాప్ పెట్టుకుని అలా ఈవినింగ్ పూజ చేసుకున్నట్టే భలే ఉంటుంది ఇంట్లోని. సో ఇంకా అంటే రోజు ఏం పెట్టమని చెప్పేసి బద్దకించేసినా మాప్ పెట్టకపోతే ఇల్లంతా ఏదోలా అనిపిస్తుంది అనమాట పూజ చేసినా సరే. అందుకే ప్రతిరోజు కూడా నేను ఇంక ఇలాగే ఈవినింగ్ 5 లేకపోతే 4:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి ఇంక ఇల్లంతా నీట్గా తుడుచుకుని వచ్చి ఇంకా బెడ్షీట్లు అన్నీ వేసి ఇంకా మాప్ పెడతాను అనమాట. భలే బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అలా చేస్తాను. ఇంక వీళ్ళిద్దరూ చూడండి ఇక్కడ చదవమంటుంటే ఇప్పుడు వీళ్ళకేమో ఎగ్జామ్స్ ఒకటి, ఇంకా వాళ్ళ పక్క నుంచి ఇంకా మధ్యాహ్నం 2 కానించి మొదలెడతానండి వాళ్ళకి. ఆ 2 కానించి 5 వరకు ఇంకా వాళ్ళతో సరిపోతుంది అనమాట. ఆ 4:30 టైంకి నేను లేచి గిన్నెలు
గిన్నెలు ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు కట్ట ఉంటాయి కదా, అవి తోముకుంటూ పక్క నుంచి వాళ్ళు చెప్తూ ఉంటాను. సో ఇంకా అలాగా ఇంకా వాళ్ళతో పాటు నా పని కూడా అలా చేసుకుంటూ ఉంటాను. పూజ అని అడుగుతున్నాను. నేను ఏం పూజ చేస్తున్నాను అన్నది మీరు గెస్ చేసి చెప్పండి. మీరు ఎవరైనా కామెంట్ చేస్తే దానికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై ఇస్తాను నేను. సో ఇక్కడైతే ఇంకోండి మంచం ఇటు పక్క పెట్టేశాను అనమాట. ఎవ్రీ సాటర్డే మంచం ఇటు సైడ్ ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో పూజ అంటున్నాను కానీ ఏం పూజ చెప్పట్లేదు కదా, మీరు గెస్ చేయండి. సో అందు గురించనే ఇంకా అది పక్క పెట్టేసి ఇంకా ఇటు పక్కన పూజ చేసుకుంటాను. ఇంకా సండే కాబట్టి ఇంక ఈ రోజైతే ఇంకా మంచం ఏ ప్లేస్లో ఉండేది ఇంకా ఆ ప్లేస్లోకే మార్చేసుకుంటాను అనమాట. ఇంక ఇల్లంతా మాప్ పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా తలస్నానం చేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంక శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీస్ ఎప్పుడెప్పుడో శారీస్ అండి, నా పెళ్ళైన కొత్తలో శారీస్ అనమాట ఇవన్నీ. సో ఒక్కొక్కటి ప్రతి పూజకి ఇవే శారీస్ కడతాను, ఎందుకంటే నా ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇవే ఉన్నాయి, మిగతా ఏమో ఊర్లో ఉన్నాయి, ఇక్కడ ఏమో అక్కడ పట్టుకెళ్ళిపోతున్నాను, అక్కడ ఏమో ఇక్కడ తేలిపోతున్నాను అన్నట్టు ఉన్నాయి అనమాట. సో ఇంకా అలాగే ఇంకా రిపీటెడ్గా కడతా ఉంటాను నేను. ఈ రోజు అయితే నేను భోజనం అయితే పెట్టుకుంటున్నాను అనమాట పూజలోని. సో అందుకే ఇంకా భోజనానికి ఏమేమి కావాలో అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ బియ్యం కడిగి పెట్టేశానండి, ఇంకా పులిహోర కోసం అని చెప్పేసి. పులిహోరకి దద్దోజనం ఇంకా అన్నానికి అనమాట. సో మూడాట్లకి కలిపి అయితే బియ్యం కడిగి అయితే పెట్టేశాను. ఇంకా బియ్యం అయితే ఉడికిపోయింది. ఇంకా అవి తీసేసిన తర్వాత ఇక్కడ పులిహోరకి అయితే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. సో ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే ముద్దపప్పు అనమాట. సో ముద్దపప్పు కూడా పెసరపప్పు అయితే కడిగేసి పెట్టేశానండి. ఇంకా సిమ్లో పెట్టేస్తే అది స్లోగా అవుతూ ఉంటుంది కదా. ఇంకా గారెలకి అయితే పిండి అయితే రుబ్బుకుని పెట్టేసుకున్నాను. గారెల పిండి కూడా రెడీగానే ఉన్నదనమాట. సో ఇక్కడైతే తాలింపు పెట్టేశాను. తాలింపులోనే నేను ఎప్పుడు కూడా ఇంగు వేద్దాం అని చెప్పేసి మర్చిపోతూ ఉంటాను, కానీ ఈసారి అయితే ఇంగు కూడా వేసేసానండి. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది కదా, నాకు పులిహోరకి ఎంత కావాలో అంత రైస్ అయితే తీసుకుంటున్నాను. సో మనకి ఏంటంటే ఇప్పుడు దద్దోజనం కూడా వండుతున్నానని చెప్పేసి అన్నాను కదా, ఈ పులిహోరలోదే కొంచెం అయితే ఆ తాలింపు అయితే తీసాను అనమాట. మళ్ళీ సెపరేట్గా ఏం పెట్టట్లేదు, ఇందులోనే మనకి ఆనియన్స్ అంటున్నాను నేను, పచ్చిమిర్చి ఇంకా శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఆ తాలింపు కొంచెం అయితే తీసుకున్నాను. సో ఇంక పులిహోర అయితే కలిపేసాను, దాంతోపాటు దద్దోజనం కూడా కలిపేసాను అనమాట. మనకి ఇంకా గారెలు ఒకటి వేయాలి. సో గారెలు వేసే ముందు ఇక్కడైతే నేను ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. మాకు గడప లాంటిది ఏమీ లేదండి, గడప ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ గడప లాంటిది ఏమి ఉండదు అనమాట. సో ఇంక ఇక్కడైతే కొంచెం ఎదుర కొంచెం పసుపు రాసేసుకుని ఇంకా పసుపు మీద అయితే మామూలుగా మనకి ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. సో ఇక్కడ ముగ్గు వేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇంకొక ముగ్గు అయితే వేస్తాను అనమాట. నేను ముగ్గు పెట్టినప్పటికీ కరెక్ట్గా లైట్ అయితే వచ్చింది, అంటే అప్పుడే లైట్ అయితే వేశారనమాట. ఇంకా అలాగే ముగ్గు అయితే పెట్టేశానండి. నేనైతే పెట్టిన ముగ్గే రిపీటెడ్గా పెడతానే ఉంటాను, నాకు అంత ముగ్గులు కూడా ఏమీ రావన్నమాట. దాని ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా పప్పు అయితే తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా అదే స్టవ్ మీద నేను నూనెకి కూడా పెట్టేశాను. నూనె ఏంటంటే గారెలు వేయడానికి. అటు పక్కన స్టవ్ మీద వచ్చేసి చింతపండు అయితే ఉడకబెడుతున్నాను అనమాట. మీకు చెప్తూ మర్చిపోయాను, స్టవ్ ఖాళీ లేదని చెప్పేసి ముగ్గు పెట్టడానికి అయితే వెళ్ళాను. అక్కడేమో చింతపండు పెట్టాను, ఈ పక్కనేమో పప్పు పెట్టాను కాబట్టి ఇంకా రెండు అయితే అయిపోయినాయి అనమాట. అంటే పప్పు అయిపోయింది, ఇంకా చింతపండు అయితే ఉడుకుతా ఉంది. ఇంక ఈ లోపల గారెలు వేసేద్దామని చెప్పేసి ఇంకా గారెల పిండి కూడా ఆల్రెడీ రుబ్బుకొని పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా అందులో అయితే ఉప్పు అయితే కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా గారెలు కూడా వేసేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే చింతపండు అయితే ఉడకబెట్టాను కదండి, పులిహోర అయితే కలపాలన్నమాట. ఇంకా పులిహోర అయితే కలిపేస్తే ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టే. ఇంకా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇదే లాస్ట్ రోజు పూజ అనమాట, అందుకే ఇవన్నీ పెట్టుకుంటున్నాను. సో ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంక ఇల్లంతా ధూపం అయితే ఇస్తున్నానండి. ఈ ధూపం ఇచ్చి ఆ ఇల్లంతా నీట్గా ఉన్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో అసలు అని. సో ఇలా ఇల్లంతా ధూపం ఇచ్చేసిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే ఉన్నదనమాట. అంటే ఇప్పుడు నేను చేశాను కదండి పులిహోర ఇవన్నీ కూడా, అవి అమ్మవారి దగ్గర పెట్టి ఒక కాసేపు డోర్ వేసేసిన తర్వాత ఇంకా తినడానికైతే ఇంకా అక్కడ నుంచి అయితే తెచ్చేసుకుంటున్నాం అన్నమాట. పొగ చూసారా, ఇలా పొగ వేస్తే చాలా ఇష్టం అంటండి. సో అందుకే ఇంత పొగ అయితే వేసాను అనమాట ఇంటి నిండని. ఒక అరగంట అయినా ఆ పొగ అయితే పోదనమాట. నేను అన్ని డోర్లు ఓపెన్ చేసి ఉంచుతాను, మళ్ళీ
మళ్ళీ పొగ ఎక్కువైపోద్ది కదా అని చెప్పేసి. సో ఇంకా అలాగే ఇంకా గదిలో అయితే ఎక్కువ పొగ అయితే ఉన్నదనమాట. నేను చేసిన ఏంటో మీకు చూపించలేదు కదండి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మా హస్బెండ్ అయితే స్వీట్ అయితే తీసుకుని వచ్చారు. ఇంకా స్వీట్ ఏమీ వండలేదు, ఇంకా బయట నుంచే తీసుకురమ్మన్నాను అనమాట. ఇక్కడైతే తీసుకొచ్చింది స్వీట్, కలకంద స్వీట్ తీసుకుని వచ్చారు. నేను వండిన గారి, ఇంకా పులిహోర, అన్నం, ఇంకా ముద్దపప్పు, దాంతోపాటు దద్దోజనం అనమాట. సో ఇవైతే ప్రిపేర్ చేశాను. ఈరోజు మా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇది మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా, బంగాళదుంప కర్రీ. సో ఆ కర్రీతో వేసుకుని అయితే మేము నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేస్తామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏం బీరువా తీసుకున్నానో చూపిస్తాను. మీరు గెస్ట్ చేసి చెప్పండి ఏం బీరువా తీసుకున్నామని చెప్పేసి. సో ఇక్కడైతే వెంట చేస్తున్నానండి. మీరు కానీ మా వీడియోస్ నచ్చితే మాత్రం హైక్ బటన్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓ పెళ్ళైతే ప్రశాంతంగా ఇంకా నిద్ర అవ్వాలన్నమాట. కడుపు నిండా తినేసాను, ప్రశాంతంగా పూజ కూడా అయిపోయింది. సో ఇంకెళ్ళైతే ఇంక పడుకుంటాను. మీరైతే నా వీడియో చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో సింక్ నిండా గిన్నెలు పెట్టుకుని అయితే పడుకుంటున్నాను. ఇంకా తోమి ఓపిక లేదనమాట. అందుకే అందులో అయితే వదిలేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.